ఒపీనియన్ కూడా తీసుకుందాం. మా ప్రతినిధి హేమ కూడా ఉంది. హేమ చెప్పండి. ఎస్ శ్రీహరి, కాసేపటి క్రితమే కేంద్రం బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. అయితే ఇది కంప్లీట్ గా మధ్యతరగతి బడ్జెట్ అంటూ కొంతమంది అంటుంటే, మరికొంతమంది మాత్రం గతంతో పోలిస్తే ఈసారి కొత్త మార్పులు చేర్పులు ఏమి లేవు, లాస్ట్ టైం బడ్జెట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది అంటున్నారు. అయితే ఈ బడ్జెట్ పైన అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సిఐఐ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. సో ముఖ్యంగా కాసేపటి క్రితమే యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఏం చెప్తారు దీనిపైన? ఓవరాల్ గా బడ్జెట్ ఏ విధంగా ఉంది? ఇది ఇంట్రీమ్ బడ్జెట్ కాబట్టి అందుకే మేమంతా కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. సో ఇన్ఫ్రా రంగానికి ఒక 11% పెంచినారు. అట్లనే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఒక 2 crores హౌసెస్, 2 bedrooms ఇవన్నీ వాడు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. తర్వాత ఒక న్యూ స్కీమ్ ఫర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు వెదర్ ది ఓనర్షిప్ హౌసింగ్ కానీ రెంటల్ హౌసింగ్ కానీ అనౌన్స్ చేస్తామన్నారు. ఐ థింక్ దట్ విల్ గివ్ డెఫినెట్లీ బిగ్ బూస్ట్. ఈ మూడు మాత్రము నిర్మాణ రంగానికి మంచి జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. అంటే సార్ ముఖ్యంగా ఇదంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఉంది. మధ్య తరగతి వాళ్ళకు ఈ బడ్జెట్ అనేది బాగుంటుంది అంటారా? హౌసింగ్ పరంగా చూస్తే డెఫినెట్గా వాళ్ళకు ఒకటే న్యూ హౌసింగ్ స్కీమ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఏదైతే ఉందో అది మిడిల్ క్లాస్ వాళ్ళకు డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. కానీ పిఎం ఆవాస్ యోజన అనేది అది అంతా రూరల్ వాళ్ళకి కానీ అర్బన్ పూర్ కానీ కూడా పనికొచ్చేది. హోమ్లెస్ వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా దట్ ఈస్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు ఓన్ ఏ హౌస్. అది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఎప్పుడైనా స్పెండ్ చేసినప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, దాని మీద డిపెండ్ అయిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ అందరూ కూడా లాభం అవుతుంది. కాబట్టి మనం జనరల్గా ఎవ్రీ ఇయర్ వీ ఎక్స్పెక్ట్ దట్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఈసారి కూడా జరిగింది 11%. వీ వెల్కమ్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు కొంతమంది 1 crore వరకు ట్యాక్స్ ఎక్సెసివ్ 10,000 వరకు 25,000 డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళ అసెస్మెంట్స్ పెండింగ్ ఉన్నాయో లిటిగేషన్లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ విత్డ్రాయింగ్ దోస్ కేస్ అప్ టు దట్ అమౌంట్ దే ఆర్ విత్డ్రాయింగ్. ఇప్పుడు 1 crore అసెస్కి డైరెక్ట్ రిలీఫ్. అది టూరిజం దానికి కూడా కొద్దిగా ప్రోత్సహిస్తున్నారు. ద లాంగ్ టర్మ్ ఫండింగ్ సపోర్ట్ చేస్తామంటున్న స్టేట్ గవర్నమెంట్కు ఈజ్ ఆల్సో వెల్కమ్. ద ఇన్నోవేషన్ ఫండ్ ఈజ్ ఆల్సో కార్పస్ ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ ఆల్సో ఈజ్ వెరీ మచ్ వెల్కమ్. ముఖ్యంగా మరికొద్ది రోజులు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో అనేక రంగాల వాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఈ బడ్జెట్ అనేది రీచ్ అయిందంటారా? అంటే వాళ్ళు మొత్తం వాళ్ళు ఏంటంటే పూర్, ఉమెన్, యంగ్, యూత్ తర్వాత ఫార్మర్స్ను ఓవరాల్గా వాళ్ళు టార్గెట్ చేసినారు. దీంట్లో వాళ్ళ కొరకు వీలైనంత వరకు ఎక్కడెక్కడ ఏ రంగాల్లో వాళ్ళకి ప్రోత్సహించాలో ఆ రంగాల్లో ఈ బడ్జెట్ ఆ డైరెక్షన్లో వెళ్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు యూత్ అంటున్నారు కాబట్టి ఈ ఐటీ రంగం పైన కానివ్వండి, ఎంఎస్ఎంఈ పైన ఎలాంటి ఫర్దర్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? అంటే ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్లో ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈకి అయితే నాకేం కనిపించలేదు. గ్లేరింగ్గా నాకేం బడ్జెట్లో సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు స్పీచ్లో నాకేం కనిపించలేదు. ఫైన్ ప్రింట్కి పోతే ఉండొచ్చు డెఫినెట్గా. అంటే డిఫరెంట్ రంగాలను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. దాని బై ప్రోడక్ట్ ఎంప్లాయ్మెంట్ యూత్కి బెనిఫిట్ అవుతుంది. బట్ వీ హ్యావ్ టు సీ ది నెక్స్ట్ ఫుల్ బడ్జెట్, దెన్ ఓన్లీ వీ కెన్ సే టు వాట్ ఎక్స్టెంట్ దట్ ఇస్ బడ్జెట్ అనేది. ఇది ఓన్లీ ఫర్ ఫ్యూ మంత్స్ కాబట్టి ఈ మధ్యలో ఎలక్షన్స్ వచ్చేస్తాయి, కోడ్ వచ్చేస్తుంది, వాళ్ళు స్పెండ్ చేసేది ఏమి ఉండదు కదా. సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఏమో నెగిటివ్ ఇంపాక్ట్ అని అనుకుంటున్నాను. విత్ బ్రాడర్ గైడ్లైన్స్ చూసిన తర్వాత పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ జనరల్గా బడ్జెట్ అంటేనే మిడిల్ క్లాస్ వాళ్ళకు మాకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వస్తుంది అని ఎదురు చూస్తారు. అది రాలేదు. సో కార్పొరేట్ ట్యాక్స్ ఏం తగ్గలేదు, యాజ్ యూజువల్గా ఉంది. ముఖ్యంగా రీసెంట్ డేస్లో మనం చూస్తున్నాము మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ ఇష్యూ చూస్తున్నాము. సో టూరిజం పైన ఎలా ఉంది? అదే వీళ్ళు కొంత సపోర్ట్ చేస్తామంటున్నారు. దే ఆర్ సేయింగ్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ బడ్జెట్ ఇస్తా ఫండ్స్ కార్పస్ ఫండ్స్ ఇస్తామంటున్నారు. యాక్చువల్గా మనకి ఇండియాలో ఎవ్రీ స్టేట్లో కూడా దర్ ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ టూరిజం. మన వాళ్ళంతా కూడా వేరే పక్క డిస్ట్రిక్ట్ పోయినట్టు వేరే కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. మనకు లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్. ఆల్రెడీ వాళ్ళకు ఉంది, అందరికి కూడా టూరిజం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎవ్రీ ఇయర్ దే వాంట్ టు గో డిఫరెంట్ ప్లేసెస్. మన దగ్గర డెవలప్ చేయగలిగితే నాట్ ఓన్లీ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టూరిస్ట్ వచ్చే అవకాశం చాలా ఉంది. దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వేరే కంట్రీలో పోతున్నాం, చిన్న చిన్న ప్లేసెస్ కూడా వాళ్ళు చాలా పెద్ద గొప్పగా చెప్పుకుంటారు, మనం పోయి చూస్తుంటాం.
విన్నారా. బట్ మన దగ్గర చాలా హెరిటేజ్ ఉంది. సో ఇట్స్ రైట్ డైరెక్షన్ టూరిజంకి వాళ్ళు ఫండ్స్ అలొకేట్ చేయడం అనేది. బట్ స్టేట్ గవర్నమెంట్ కూడా దే షుడ్ కాన్సన్ట్రేట్. ఈవెన్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా మేము ఈ మధ్యలో సీఎం గారిని కలిసినప్పుడు అడిగాము, కొత్త టూరిజం పాలసీ వస్తుంది. డెఫినెట్గా దాంతో కూడా మన ప్రతి డిస్టిక్లో కూడా సమ్ అట్రాక్షన్స్ ఆర్ దేర్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెరిటేజ్ కూడా ఉంది మనకు. కాబట్టి డెఫినెట్లీ స్టేట్ బడ్జెట్ ఏదో వాళ్ళ ఆలోచనకి ఇప్పుడు పొందుపరిచిన ఈ బడ్జెట్ కూడా మనకు సింక్రనైజ్ అవుతుంది కాబట్టి ఇట్స్ బెనిఫిషియల్ ఫర్ అస్. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా బడ్జెట్ లో అయితే ఏదైతే అన్ని రంగాల వారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో దాన్ని రీచ్ అవ్వకపోయినప్పటికీ కూడా మధ్య తరగతి వాళ్ళకు ఈ బడ్జెట్ అనేది ఉపయోగపడుతుందని అయితే సిఐఐ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు.